హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అబిల్ పండు అండ్ హీర్ ఇస్ నాన్స్పల్ వెబ్ ఫిల్మ్ అదర్స్. ఈ మూవీ నేను ఎప్పటి నుంచి చూద్దాం అనుకుంటాను కానీ కుదరతలేదు. ఫైనల్లీ చూసేసిన ఈరోజు. మూవీ అయితే ఎమోషనల్గా, హార్ట్ హిట్టింగ్గా అండ్ కొంచెం ఆలోచింపజేసేలా ఉంది మూవీ. ఈ మూవీ పక్కా చూడాలా. మూవీ చూసినప్పుడు నాకు కొంచెం రాక్షసుడు ఫ్లాష్ బ్యాక్ అండ్ కొంచెం కాంచన మూవీ చూసినట్టు అనిపించింది. మంచి సినిమా. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ మెయిన్ కంటే విలన్ పర్ఫార్మెన్స్ పీక్ ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ గేమ్ లా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగా తీసారు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది యాక్చువల్లీ, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగా తీసారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే విలనే. ఏం చేస్తాడు యాక్టింగ్, బాగా చేసింది యాక్టింగ్. చాలా అంటే చాలా చాలా బాగా చేసిండు. క్లైమాక్స్ చూసినప్పుడు అయితే బాగా బాధేసింది. సో ఇట్లుంటదా అని చెప్పి, అంటే భిన్నత్వం ఏకత్వం లాగా జెండర్స్ కూడా చేంజ్ ఉంటుంది అని చెప్పేసి కొత్తగా ఆలోచింపజేసింది అనమాట ఈ మూవీ చూసినప్పుడు. నేను మూవీలో పాస్టర్స్ అంటే విలన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరో కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు అండ్ హీరోయిన్ గుడ్ హార్ ఇన్ రోల్ అండ్ స్టోరీ వెరీ పాజిటివ్ మూవీకి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేదాకా మనకి అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. చాలా అంటే చాలా డ్రాగ్ చేస్తారు, అర్థం కాదు ఏంటి. కానీ ఆ డ్రాగ్ చేసే దానిలో కూడా చాలా గ్రిప్పింగ్గా డ్రాగ్ చేస్తారు. ఏంది అని అనిపిస్తూ ఉంటుంది. మంచిగా ఉంటుంది సినిమా. అండ్ స్టోరీ విషయానికి వస్తే, అమ్మాయికి అబ్బాయి క్వాలిటీస్ ఉండడం అండ్ అబ్బాయిలో బతకడం అనుకోవడం, ఇప్పుడు సమాజం యాక్సెప్ట్ చేయడం యాజ్ యూజువల్గా. ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు ఒకటి ఉమెన్ లేదా మెన్, అదర్స్ ఉండకూడదని. సో అదర్స్లో బతకడం అనుకోవడం అండ్ దాని సమాజం ఒప్పుకోకపోవడం. సో అది కాస్త ఒక రివెంజ్లా ప్లాన్ చేయడం. అంటే స్పైడర్ మూవీలో విలన్ రివెంజ్లా ప్లాన్ చేస్తాడు కదా, అలా ప్లాన్ చేయడం. సో ఏదైతే సమాజం వద్దనుకుంటాడో సో అలాంటి వాళ్ళని పుట్టిద్దామని చెప్పేసి ఫెర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి ఇప్పుడు నార్మల్గా. ఇప్పుడు ఇలాంటివన్నీ కామన్ అయిపోయినాయి. సో బేబీస్ పుట్టకపోవడం, సో దాన్ని ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చేయించుకోవడం. సో ఆ ఎగ్స్లో బ్లాక్ డ్రగ్స్ అని చెప్పేసి ఒకటి డ్రగ్స్ యాడ్ చేసి, సో అందులో ఆ డ్రగ్స్ వల్ల బాగా విపరీతంగా ఎక్కువైపోయి ఆ పుట్టేటప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి కాకుండా అదర్స్ లెక్క, ఉమెన్ కాకుండా మెన్ కాకుండా, మేల్ కాకుండా ఫీమేల్ కాకుండా, రెండు కంబైండ్ క్రోమోజోమ్స్ XY క్రోమోజోమ్స్. అంటే ఇప్పుడు ఉమెన్ అంటే X క్రోమోజోమ్స్, మెన్ అంటే Y క్రోమోజోమ్స్. సో XY క్రోమోజోమ్స్ కలిసి పుట్టడం అనమాట. సో అలాగా విలన్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని ఎలా ఆపుకున్నారు, ఇది మెడికల్ మాఫియాని ఎట్లా చేతిలో తీసుకుని ఎట్లా చేసిందని చెప్పేసి మూవీ యొక్క స్టోరీ లైన్ ఉంటుంది. స్టోరీ లైన్ బాగా రాసుకున్నారు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా కావాలని పెట్టలేదు. 1-2 సాంగ్స్ ఉంటాయి, కరెక్ట్ టైంలో ప్లేస్ చేసారు. అండ్ అంతా పీక్ ఉంటుంది. క్యారెక్టరేషన్స్ కానీ, క్యారెక్టర్ స్టోరీ రైటింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ టాప్ నచ్ అనమాట. ఎక్కడ ల్యాగ్ బోర్ అనిపించదు. నేను చాలా రోజులు అనుకుంటాను చూద్దాం అని చెప్పేసి, కానీ కుదరలేదు. ఈ మధ్య పోయిన వీక్లో డజన్ సినిమాలు రిలీజ్ ఇంకా 2-3 రివ్యూస్ ఇచ్చేది. సో అదర్స్ ఈరోజు చూసి మీకు చెప్తున్నా. నేను మంచిగా ఉంటుంది మూవీ, చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. ఇంకా మూవీ నెగిటివ్స్ అంటే, టామ్ అండ్ జెర్రీ లాగి బాగా టామ్ అండ్ జెర్రీ లాగి లాస్ట్లో విలన్ డాడీ దగ్గర పోయి మాట్లాడడం అనేది కొంచెం కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే తొందర దొరికిపోవడం. ఇప్పుడు బాగా వెతికి లోపలికి వెళ్ళినప్పుడు దొరికిపోతారు కదా, కాలం దొరికిపోయినట్టు అనిపించింది. అదొక పాయింట్. అండ్ ఫస్ట్ హాఫ్కి అంత కనెక్ట్ అవ్వలే, మనం కొంచెం వెయిట్ చేయాలా. అంటే బాగానే ఉంటుంది కానీ అంత లాగ్ అనిపించదు. కానీ స్టిల్ ఫస్ట్ హాఫ్లో అంత వావ్ మూమెంట్స్ ఏముండవు. మెడికల్ మాఫియాకి దీనికి ఇంటర్లింక్ చేసి బాగానే అనిపించింది. కానీ మనం మెడికల్ మాఫియా నుంచి కోణంలో ఆలోచిస్తాం. ట్విస్ట్ బాగానే ఇచ్చారు. స్టిల్ మెడికల్ మాఫియాని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇంకొంచెం గట్టిగా చూపిస్తారు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారు అనిపించింది. అది కొంచెం తక్కువైపోయింది. అండ్ ఇలాంటి స్టోరీస్ ఆల్రెడీ కాంచన, రాక్షసుడు ఇలాంటి మనం చూసినాం. అంటే ఎగతాళి చేయడం జెండర్ గురించి. సో వాళ్ళు ఒక రివెంజ్లా ప్లాన్ చేయడం, స్పైడర్లో కూడా చూసినాం ఇలాంటి రివెంజ్ ప్లాన్స్. సో స్టిల్ చూడొచ్చు ఈ సినిమా. మంచి వాచ్ అన్నమాట, చూడొచ్చు. నిద్ర అయితే రాదు, మంచిగా అనిపిస్తుంది. ఏ గుడ్ వాచ్ అన్నట్టు. నాకు ఒకరు చెప్తే నేను చూసిన, నాకు మంచిగా అనిపించింది. సో మీరు కూడా చూడండి. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ OTT సజెషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అబిల్ పండు. ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా 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 ధన్యుని. ఇంత ప్రేమ మనసు పొంగిపోయింది యాక్చువల్లీ. సో అదన్నమాట, చాలా ధన్యుని. అండ్ చూస్తున్నానండి అబిల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ గుడ్ నైట్.